ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా శ్రీ ఐశ్వర్య సంస్థ హైదరాబాద్ మార్కెట్లోకి 3 రకాల బియ్యం ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్క్ హోటల్ వేదికగా సంస్థ ఎండి శ్రీధర్, ఎస్బీఐ ఏజీఎం శ్రీనివాస్ రాఘవన్లతో కలిసి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సుమ ఉత్పత్తులను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన ఆహారమైన అన్నాన్ని ఆరోగ్యకరంగా అందించడమే లక్ష్యంగా తమ ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు సంస్థ అధినేత శ్రీధర్ వెల్లడించారు. తాము అందించే బాలింత బియ్యం శిశువుకు జన్మనిచ్చిన మాతృమూర్తికి పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పారు. షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా గ్లైసెమిక్ ఇండెక్స్ బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. భారీ షాపింగ్ మాల్స్తో పాటు అన్ని రకాల షాపుల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా కూడా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఈరోజు ఐశ్వర్య బాలింతల బియ్యం, అలాగే ఐశ్వర్య లో జిఐ రైస్ అండ్ ఐశ్వర్య ఫంక్షన్ బియ్యం, ఈ మూడిటి ప్రోడక్ట్ లాంచ్ జరిగింది ఇక్కడ. అండ్ చైర్మన్ అండ్ వారే ఈ మొత్తం టోటల్ బ్రాండ్స్ని, అంటే కేవలం మనకి అంతకుముందు వరకు రైస్ అంటే మేబీ బాస్మతి రైస్ అండ్ ఇంకొక రకమైనటువంటి రైస్ నా వరకు తెలుసు, దంపుడు బియ్యం తెలుసు, కానీ ఇన్నిటిని ప్రవేశపెట్టినటువంటి ఒక సంస్థగా వారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్. ప్రోడక్ట్ గురించిన డిస్క్రిప్షన్స్ ఇందాకే చెప్పాం. ఈరోజు ఐశ్వర్య బాలింతల బియ్యం, అలాగే ఐశ్వర్య బియ్యం ఇంతకుముందే మేము తీసుకొచ్చాం. అది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరితోటి ఆదరింపబడింది. అలాగే ఇప్పుడు ఐశ్వర్య బియ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాడాలనే కొంత అపోహ ఉంది, ఎందుకంటే దంపుడు బియ్యం క్వాలిటీ అని మేము ప్రవేశపెట్టాం కాబట్టి. కానీ అది అందరూ వాడుకునే బియ్యం అది. అలా కాకుండా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాడడానికి ప్రత్యేకంగా లో జిఐ రైస్ని తీసుకొచ్చాం. లో జిఐ రైస్ అంటే జిఐ లెవెల్స్ తక్కువగా ఉన్న రైస్ని వాడడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్, అలాగే ఒంటి నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నుంచి నివారించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ మధ్యన అందరూ వైద్యులు కూడా లో జిఐ ఫుడ్ని వాడాలని చెప్తున్నారు. అటువంటి లో జిఐ ఫుడ్ని మన లో జిఐ రైస్లో తీసుకొచ్చి ఐశ్వర్య లో జిఐ రైస్ని తీసుకురావడం జరిగింది. ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా సంతృప్తికరంగా అన్నం తినడానికి ఉపయోగపడుతుందని, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే బాలింత బియ్యం కూడా తీసుకొచ్చాం. ఐశ్వర్య బాలింత బియ్యం. బాలింత బియ్యం అనే పదాన్నే చాలామంది మర్చిపోయారు. అది ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం నేను నా చిన్నప్పుడు కూడా చూశాను. ఎంతోమంది పాత బియ్యం, పురటాల బియ్యం ఉన్నాయా అని చెప్పేసి అడిగి ఎక్కడుంటే అక్కడ వెతుక్కుని వెళ్ళి తెచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బాలింతలతో వాడించేవారు. ఈ మధ్యన మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని గర్భం ధరించినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి రావడం మనం సాధారణంగా చూస్తున్నాం. వాటి నుంచి కూడా ఈ ఉపశమనం పొందడంలో ఈ బాలింత బియ్యం సహకరిస్తుంది. అసలు ఈ బాలింత బియ్యాన్ని ఇంతకు ముందు 15-20 సంవత్సరాల క్రితం వరకు కూడా దీని రైతులు చిన్న చిన్న గాదెల్లో ఒక 18 నెలల్లో